కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఇందుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1999-2000వ సంవత్సర 10వ తరగతికి చెందిన దాదాపు 105 మంది పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై ఆదివారం కలిశారు. చిన్ననాటి స్నేహితులతో కలిసి చదువుకున్న అదే ప్రభుత్వ పాఠశాలలో సోషల్ మీడియా వేదికగా కలుసుకుని సిల్వర్ జూబ్లీ వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద ఎత్తున నిర్వహించారు. గత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని రోజంతా సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపారు. చిన్ననాడు చేసిన అల్లరి పనులు, గడిచిన రోజులలో ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు, కుటుంబ పరిస్థితులు, జీవనోపాధి గురించి ఒకరినొకరు పలకరించుకున్నారు. కుటుంబ సమస్యలు, ఉద్యోగాలు, బిజీ జీవితంలోనూ అందరూ ఒకే చోట కలవడంతో పండగ వాతావరణం నెలకొంది. నాడు చదువు చెప్పిన గురువులను పిలిపించుకుని శాలువాలు కప్పి మెమోటోలు అందజేసి గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు. అందరూ కలిసి సహాపంక్తి భోజనాలు చేసి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు. సంతోషంలోనే కాకుండా ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా తోచిన సహాయం చేద్దామని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో గురువులు అంతయ్య, రమణయ్య, నారాయణ, మునిప్రసాద్, రాము, పూర్వ విద్యార్థులు గుడికంతుల సంపత్, ఆడెపో ఆంజనేయులు, తాజా మాజీ ఉప సర్పంచ్ తోట సతీష్, దుస్స లక్ష్మణ్, కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, చింతపూల సంపత్, బొమ్మగాని రాజశేఖర్ గౌడ్, బందెల శ్రీనివాస్, అప్పల వెంకటయ్య, చెప్పాల సంతోష్ కుమార్, మునిగంటి రమేష్, కనపర్తి నరేంద్రాచారి, బండి మల్లేశం, అల్లంకి సంతోష్, మడ్డి శ్రీనివాస్, తాటిపల్లి మంగ, వేముల స్వప్న, జరీనా, మంతెర సునీత, రెహమత్, రజిత, స్వప్న, శ్వేత, స్వరూప తదితరులు పాల్గొన్నారు. మేము దాదాపు ఒక 25 సంవత్సరాలు అంటే 1999-2000 బ్యాచ్. మేము ఈరోజు ఇక్కడ గెట్ టుగెదర్ పార్టీ అరేంజ్ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. దాదాపు అందరూ ఈ సెలబ్రేషన్ పెళ్లిళ్ళకు చేసుకుంటారు సిల్వర్ జూబ్లీ అని, కానీ మా మిత్ర బృందం అందరూ సిల్వర్ జూబ్లీ చేద్దామని ఎప్పటి నుండో దాదాపు 2 సంవత్సరాల నుండి వాట్సాప్ గ్రూప్లో మెర్జ్ ఆ గ్రూప్ ద్వారా అందరము అనుకొని ఈరోజు ఈ ప్రోగ్రాంను మేము కండక్ట్ చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఇంకొక ప్రత్యేకత కూడా 25వ తారీఖు 5వ నెల 25 2025వ సంవత్సరం. ఇంకొకటి, ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ కావడానికి మా మిత్రురాలు మంగ కావచ్చు, ఇంకా బాయస్ ఆర్గనైజేషన్లో సతీష్ గారు కావచ్చు, ఇంకా సంపత్ గారు కావచ్చు, సురేందర్ రెడ్డి, ఆడెపు ఆంజనేయులు సార్ కావచ్చు, ఇంకా నాకు నేమ్స్ గుర్తులేవు కానీ అన్యదా భావించద్దు. దీనికోసం పాటుపడ్డ ప్రతి విలేజ్ ఆర్గనైజర్కు నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఫోన్లు చేయడము, మాట్లాడము దాదాపు 2 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాంను చేస్తూ ఈరోజు ఇంత సక్సెస్ చేయడానికి దీని వెనకాల కారణం ఎవరంటే మా మిత్రులు అయిన ఆర్గనైజర్స్ అయిన వాళ్ళకే ఈ క్రెడిట్ అంతా దక్కుతుంది. ప్లస్ ఇంకా మేము ఇంతమందిని 70% ఇక్కడికి రావడమైనా చాలా సంతోషంగా ఉంది. మామూలుగా 10 సంవత్సరాలకు 20 సంవత్సరాలకు కలుస్తారు, కానీ 25 సంవత్సరాల తర్వాత కూడా అప్పుడు మా బ్యాచ్లో ఉన్న దాదాపు 105 అన్నారు, 80% ఇప్పుడు మేము ఇక్కడ అటెండ్ కావడం జరిగింది. ప్లస్ ఇంకొక సంతోషం ఏమిటి అంటే అందరూ చాలా ఉన్నత స్థాయిలలో సెటిల్ కావడం ఇంకా చాలా మాకు ఆనందంగా ఉంది. జెడ్పీహెచ్ఎస్ ఇందుర్తి హై స్కూల్లో ఈ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఇంతటి కార్యక్రమాన్ని ఘన విజయంగా చేసుకోవడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో మా ఫ్రెండ్స్ అందరూ, మా యొక్క పూర్వ విద్యార్థులు అందరూ పాల్గొని ఇంతటి కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క ప్రోగ్రామ్ను ఇప్పటి నుండి కాదు, ఒక 2 years బ్యాక్ నుంచే ఆర్గనైజర్స్ దీన్ని చేస్తున్నారు. వాళ్ళు చేయబట్టే ఈ యొక్క కార్యక్రమం ఇంత బాగా జరిగింది. వాళ్ళకి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మా ఎస్ఎస్సి 99-2000 బ్యాచ్ వాళ్ళందరం వాళ్ళకు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇంకొకటి ఏంటంటే నా యొక్క విన్నపం, ఎవరికైనా ఏమన్నా ఇబ్బంది వచ్చినా, ఏమన్నా బాధలు కలిగినా అందరం సహకరించి వాళ్ళకు మనం ఏదన్నా ఒకటి తోడ్పాటు అందించాలని నా యొక్క విన్నపంగా నేను కోరుకుంటున్నాను. అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఇంత మంచిగా జరుగుతున్నందుకు అందరికీ పేరున ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మా 99-2000 బ్యాచ్ ఘనంగా సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మా గురువులైనటువంటి సార్లు అందరినీ పిలిపించుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వాళ్ళతో
గడిచిన దినాలను గుర్తు చేసుకొని మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే రేంజ్లో మా సార్ చెప్పడం జరిగింది. ఇంతటి ప్రోగ్రాంను సక్సెస్ వచ్చిన అందరికీ కూడా మా తోటి మిత్రులకు కృతజ్ఞతలు. అందరికీ నమస్కారం. ఈ రోజున 99-2000 బ్యాచ్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమానికి దాదాపు 70% మంది, అంటే మా క్లాస్ స్ట్రెంత్ 104 ఉంది. 100 మంది ఒకటే క్లాస్ ఉండాలని అప్పుడు వేరు, స్కూల్ ఉంటుంది కదా. దాదాపు 70-80% పీపుల్, అంటే ఎన్ని పనులున్నా ఎక్కడెక్కడో వేరే ప్లేస్లలో సెట్ అయి ఉన్నా కూడా వాళ్ళు టైం తీసుకొని ఈరోజు అనుకొని ముందుగా ప్లాన్ చేసుకొని కలవడం జరిగింది. దానికి వాతావరణం కూడా సహకరించింది. ఈరోజు వర్షం లేదు ఒకటి. సో దాని ద్వారా ఏంటంటే మేము అందరం హ్యాపీ. ఒక్కొక్కరు చిన్నప్పుడు ఒక్కొక్కరి ఫేస్లో ఐడియా లేకుండా ఇప్పుడు అందరిని చూస్తా అంటే వీళ్ళు మన క్లాస్లో అని వీళ్ళ ఫేస్ ఐడెంటిటీ తోటి అట్లా అయిపోయింది. కాకపోతే మాది కంటిన్యూషన్ ఉంటుంది ఇప్పటికీ. ఈ గెట్ సిల్వర్ జూబ్లీ కాదు, గోల్డెన్ జూబ్లీ కూడా మేము ప్లాన్ చేస్తాం. అప్పటికి ట్రై చేస్తాం. ఈరోజు ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవడం జరిగింది. ఈ బ్యాచ్ ఈరోజు మేము ఒక 70 నుంచి 80 మంది స్టూడెంట్స్ కలుసుకొని ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం జరిగింది. దీనికి ఒక 2 సంవత్సరాల నుంచి అందరినీ గ్యాదర్ చేసుకొని ఆర్గనైజర్లు సంపత్, గంగా మరియు ఆంజనేయులు, కుమారస్వామి, మిగతా మిత్ర బృందం అందరి సహకారాలతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాకు విద్యా బుద్ధులు నేర్పినటువంటి గురువుగారు అయినటువంటి అంతయ్య సారు, రమణయ్య సారు మరియు నారాయణ సారు, వాళ్ళు రాములు సారు, మునిప్రసాద్ సారు వచ్చి మా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వాళ్ళకు మా 2099-2000 బ్యాచ్ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము చిన్ననాటి నుంచి, అంటే ఒక 10 సంవత్సరాలు ఈ స్కూల్లోనే చదివి ఉన్నాము. ఆ 10 సంవత్సరాల ఉన్నటువంటి బంధాలను నిలవేసుకొని చాలా సంతోషంగా గడపడం జరిగింది. నిజమే మా ఇజం, నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం, అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం.